వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు నేను అనిల్. ఈరోజు వార్తలు విశ్లేషణలోని ఏ దినపత్రికల్లో ఏ అంశాలు ఏ ప్రధాన వార్తలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రిక చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలో పనితీరు మారాలి అంటూ కూడా ప్రధాన వార్తగా అయితే సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఇక అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలి, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అధికారుల పనితీరునైతే ప్రతి నెల 3 నెలలకు మారు స్వయంగా సమీక్షిస్తానని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే జనవరి 31 నుంచి కాగితాల ఫైలు వద్దు, అన్ని ఈ ఫైలింగ్లోనే ఉండాలి. అప్పటికల్లా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి. అద్దె భవనాలకు చెల్లుచీటి, కార్యాలయాన్ని ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలన్న సీఎం. ఇక సచివాలయంలో 3 గంటలకు పైగా భేటీ. చూసుకున్నట్టయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ జనవరి 31 కల్లా కొత్త న్యూ ఇయర్లో కొత్త నియమ నిబంధనలు అయితే పెట్టుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న దాదాపు 3 గంటల పాటు సచివాలయంలో చర్చించారు. అధికారుల పనితీరు కూడా మారాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రతి 3 నెలలకు ఒకసారి నేను సమీక్షిస్తా, స్వయంగా వచ్చి నేరుగా వచ్చి నేను చూస్తా అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే జనవరి 31 నుంచి కాగితాల ఫైల్ వద్దు, అన్ని ఈ ఫైలింగ్లోనే ఉండాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక నెక్స్ట్ ఇయర్ జనవరి 31 నుంచి ఏదైతే ఉందో దాదాపుగా అన్ని ఫైళ్ళు కాగితాల పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు అవంతా మారాలి, ఓన్లీ ఈ ఫైలింగ్లానే ఉండాలంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే సిస్టమ్ ద్వారా అప్పటికల్లా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులు వివరాలు ఇవ్వాలి అంటూ. ఇప్పుడు ఏదైతే ఉందో జనవరి 31 నుంచి ఫైళ్ళు వద్దు, ఈ ఫైలింగ్ కావాలని చెప్పుకొని వచ్చారు కదా. సో అప్పటి వరకు అయితే మాత్రం ఏదైతే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు కూడా ఇవ్వాలంటూ కూడా చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అద్దె భవనాలకు చెల్లుచీటి, కార్యాలయాలని ప్రభుత్వ భవనాలనే ఉండాలన్న సీఎం. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రభుత్వ కార్యాలయాలు అయితే కొన్ని రెంటెడ్ హౌస్లో ఉంటున్నాయి. సో దానికి సంబంధించి అయితే వాటి అన్నిటికీ మాఫీ చేసి కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలంటూ కూడా సీఎం చెప్పుకొచ్చారు. నిన్న దాదాపు ఒక 3 గంటల పాటు సచివాలయంలో అయితే భేటీ సమావేశంలో అయితే ఉన్నతాధికారులతో ఈ విధంగా చర్చించారు. ఇక నెక్స్ట్ ఇయర్ చాలా మార్పులు ఉండబోతున్నాయి అంటూ కూడా చూడవచ్చు మనం. మరో వార్త, నదీ జలాల అన్యాయంపై నల్లగొండ నుంచే పోరు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక వార్తనైతే చూడవచ్చు. నదీ జలాల అన్యాయంపై మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నదీ జలాలపై నీటి వనరులకు సంబంధించి అయితే కూలంకషంగా అయితే చర్చించారు. దానికి సంబంధించి మీడియా ద్వారా కూడా వివరించారు. దాన్ని నల్లగొండ నుంచే పోరు, నల్లగొండలో భారీ బహిరంగ సభ ఉంది, అక్కడ నుంచే నీటి వనరులపై పోరాటం చేస్తామంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు. ఇక పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్మే లేదు, దమ్ముంటే పరిషత్ సహకార ఎన్నికలు నిర్వహించాలి. నల్గొండలో సర్పంచుల సన్మాన సభలో మాట్లాడుతున్న కేటీఆర్ ఏదైతే పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు. మళ్ళా మొన్న కేసీఆర్ మాట్లాడిన మాటలకైతే సమాధానం చెప్పే దమ్ము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఒకవేళ ఉంటే మాత్రం పరిషత్ సహకార పరిషత్ ఎన్నికలైతే నిర్వహించాలంటూ కూడా నిన్న నల్గొండలో సర్పంచుల సన్మాన సభలు అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక పద్మాలయ పాత జ్ఞాపకమా, హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విసులంటూ కూడా ఒక మరో వార్తనైతే చూడొచ్చు. ఆయన అలవాట్లు అందరికీ ఉండవు, పాలమూరుపై ఖర్చు చేసిన 7,000 కోట్లకు లెక్క చెబుతా, బీఆర్ఎస్ ఖర్చు చేసిన 1.83 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి చూడవచ్చు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే హరీష్ రావుపై అయితే ఒక కామెంట్స్ అయితే చేస్తారు. ఎందుకంటే ఆయనకున్న అలవాట్లు అయితే అందరికీ ఉండవు కాబట్టి పాలమూరుపై ఖర్చు చేసిన దాదాపు 7,000 కోట్లు ఉన్నాయి కదా, దానికి సంబంధించి నేను లెక్క చెప్తా, మీరు ఖర్చు చేసింది ఏదైతే ఉందో 1.83 లక్షల కోట్లు, దానికి లెక్క చెప్పాలి, అవి ఎక్కడికి పోయాయి, ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది కూడా మీరు వివరిస్తారా అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావుపై ఒక విమర్శనాస్త్రాలు అయితే సంధించారు. ఇక 2 పార్టీలు అబద్ధాలు చెబుతున్నాయంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగానికి అన్యాయం, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలను రాష్ట్రానికి ఒరిగింది శూన్యం అంటూ కూడా రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడొచ్చు. 2 పార్టీలు అబద్ధాలు చెప్తున్నాయి, మీన్స్ లైక్ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీలు అబద్ధాలు చెప్తున్నాయి అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా, పెట్టుబడులు వస్తుండడంతో కేసీఆర్కు భయం పట్టుకుంది, తోలు వలుస్తామంటే ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి పినపాకలో ఏర్పాటు చేసిన సభలో అయితే మాట్లాడిన
వ్యాఖ్యలకు సంబంధించి మొన్న కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు అయితే సంధించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా ఉంటున్నారు, మీరు ఎలా మాట్లాడతారు, ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ కూడా డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుండడంతో కేసీఆర్కు భయం పట్టుకుంది. అందుకే ఈ విధంగా లేనిపోని మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు అయితే చూడొచ్చు. ఇక ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం, పోస్టింగ్ల కోసం కొందరు పోలీసు అధికారులు అతి చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాకు నోటీసులు అంటూ లీకులు, రిటైర్ అయినా విదేశాలకు వెళ్ళినా వారిని వదిలిపెట్టేది లేదు, రేవంత్ అడుగులకు మడుగులొత్తుడైన డీజీపీ శివధర్ కాకి బుక్. ఇక ఇరిగేషన్పై మాకు అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలి. ఇక మాజీ మంత్రి హరీష్ రావు. ఇక డీటీసీకి 200 కోట్లు అక్రమాస్తులు అంటూ కూడా మరో వార్తనైతే చూడొచ్చు. ఇక 11 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు, భారీగా కూడబెట్టిన మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్. కిలో బంగారం, పెద్ద హోటల్లో 50% వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ దుకాణం గుర్తింపు, నిజామాబాద్ రంగారెడ్డిలో కోట్ల విలువైన భూములు కూడా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు. ఇక డీటీసీకి అయితే 200 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయంటూ కూడా బయటపడింది. ఇక 11 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. భారీగా అయితే మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ అయితే భారీగా అక్రమాస్తులను కూడబెట్టారు. దానికి సంబంధించి అయితే నిన్న ఏసీబీ దాదాపు 11 ప్రాంతాలు అయితే దాడులు చేసింది. ఇక దాడులు చేసిన క్రమంలో ఈయనకి దాదాపు 2 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయట్టు కూడా చూడొచ్చు. ఇక హిందూ కార్మికుడి హత్యపై ఆగ్రహ జ్వాలలు. ఇక ఢిల్లీలో విహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తల ఆందోళన. ఇక బంగ్లాదేశ్ హైకమిషన్ ముట్టడించేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు, ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఇక దీపు చంద్ర దాస్ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్. చూసినా మనం దాదాపుగా అయితే బంగ్లాదేశ్లో కొన్ని ఉగ్రముఖులు దాడులు చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు. దానికి సంబంధించి మన హిందువులపై కూడా దాడులు, అలాగే హత్యలు కూడా జరుగుతున్నాయి. అవైతే మనం చూడొచ్చు. ఇక విధులు నిర్వర్తించకపోతే రద్దు, గ్రామాల్లో నూతన పాలక వర్గాలకు కొత్త సవాలంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక గ్రామాల్లో నూతన పాలక వర్గాలకు కొత్త సవాలు, అధికారులతో పాటు బాధ్యతలు పెరగడం, కత్తి మీద సామే. ఇక 2 నెలలకోసారి ఖచ్చితంగా గ్రామ సభ నిర్వహించాలి, పిఆర్ చట్టంలో పచ్చదనం, పారిశుద్ధ్యం, ఇతర లక్ష్యాలు. ఇక ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టంగా ఉండాలి. దాదాపు ఇక రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పాలక వర్గాలకైతే కొత్త సవాళ్ళు అయితే స్వాగతం పలుకుతున్నాయి. ఎందుకంటే అధికారాలతో పాటు బాధ్యతలు కూడా పెరగడంతో కత్తి మీద సామె అన్నట్టు కూడా చూడవచ్చు. ఎందుకంటే 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా గ్రామ సభ నిర్వహించాలంట. ఇప్పుడు కొత్తగా సర్పంచులు అయితే ఎన్నికయ్యారో, అలాగే వార్డు సభ్యులు ఎన్నికయ్యారో వాళ్ళకి సంబంధించి అయితే 2 నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించాలి. అలాగే బాధ్యతలు పెరగడంతో పాటు దీంతో పాటు గ్రామ సభలు నిర్వహించి ఇక పిఆర్ చట్టంలో పచ్చదనం, పారిశుద్ధ్యం, ఇతర లక్ష్యాలు, ఇక ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టంగా చట్టం అంటూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే పెట్టింది. ఇప్పుడు కొత్తగా సర్పంచులు ఎన్నికైన నేపథ్యంలో ఇక ఇవి సాక్షి దినపత్రికలోని వార్తలు, అంశాలు. ఇక నెక్స్ట్ దినపత్రిక చూసుకుంటే నమస్తే తెలంగాణలో చూసుకుందాం. ఇక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో జీవో దిఖావో, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి అంటూ హైకోర్టు. ఇక ఈ ప్రధాన వార్తగా జీవో దిఖావో అన్నట్టుగా నమస్తే తెలంగాణ అయితే హైలైట్ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి, హైకోర్టు. ఇక జీవోలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందే, 8 వారాల్లోగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. గత సర్కార్ ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. ఇక బీఆర్ఎస్ నేతల పిలుపై కోర్టు ఉత్తర్వులు. దాదాపు 15,000కు పైగా జీవోలు కాంగ్రెస్ ప్రభుత్వం దాచింది కాబట్టి ఆ జీవోలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందే అంటూ కూడా చెప్పుకొచ్చింది హైకోర్టు. అలాగే 8 వారాల్లోగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలంటూ కూడా హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే చెప్పుకొచ్చింది. ఇక గత సర్కార్ ఇచ్చిన జీవో 4ను కూడా అమలు చేయాలంటే, గత సర్కార్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ టైంలో జీవో 4ను కూడా అమలు చేయాలంటూ కూడా హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు చెప్పుకొచ్చింది. ఇక ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవోలంటిని అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఇక జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 4ను కూడా అమలు చేయాలి. ఈ ప్రకారం అధికారిక ఉత్తర్వులన్నీ ప్రజలకు తెలిసేలా అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. 8 వారాల్లోగా మొత్తం జీవోలను వెబ్సైట్లో పెట్టాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఓటు వేయలేదని దళితుడి ఇంటిపైకి బుల్డోజర్. ఇక కాంగ్రెస్ గుండారాస్, బీఆర్ఎస్ నాయకులు సామాన్య ఓటర్లపై కొనసాగుతున్న హస్తం నేతల దౌర్జన్యాలు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేత గుండాయిజం, ఉమ్మడి ఖమ్మంలో గులాబీ నేతలపై దాడులు. చూడొచ్చు, గత
మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని చోట్లలో ఓడిపోయింది, ఇటు బీఆర్ఎస్ కొన్ని చోట్ల దాని పగ్గం అయితే జెండా అయితే పాతింది. ఈ క్రమంలో ఎవరైతే బీఆర్ఎస్ సర్పంచులు గెలిచారో వాటిపై ఈ కాంగ్రెస్ ఉన్న నాయకులు కావచ్చు, కాంగ్రెస్ సర్పంచ్గా పోటీ చేసిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, వాళ్ళపై గుండాయిజం అయితే ప్రదర్శించారు. కొన్ని చోట్ల ఇల్లులు కూలగొట్టడం, కొన్ని చోట్ల వ్యక్తులను పై దాడి చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది సంగారెడ్డి జిల్లాలో అయితే ఇది చేసిన నిర్వాకం కాంగ్రెస్ గుండాయిజం అంటూ కూడా చూడవచ్చు. ఇక మరోవైపు ఉమ్మడి ఖమ్మంలో కూడా గులాబీ నేతలపై కూడా కొన్ని దాడులు అయితే జరిగాయి, అవి మనం చూసాం. ఇక యూరియా గోస యాసంగి స్పెషల్ అంటూ కూడా మళ్ళీ యాసంగి మొదలైంది కాబట్టి మళ్ళీ యూరియా కొరత ఉంటుంది. ఇప్పుడు మొన్న కూడా దాదాపు రైతులందరికీ అయితే యూరియా కొరత దాదాపు అందరికీ ఇబ్బంది కలిగిన పరిస్థితి అయితే మనం చూస్తాం. ఇప్పుడు కూడా మళ్ళీ యాసంగి మొదలైంది కాబట్టి కాంగ్రెస్ సర్కారు పుణ్యాన రైతులకు యూరియా కోసం మళ్ళీ షురువైంది. ఇక గతానుభవాలను దృష్టిలో పెట్టుకొనైనా సరఫరాపై దృష్టి పెట్టని రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాసే దుస్థితి దాపురించింది. ఇక నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా వీన్నపల్లి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ గోదాం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు. గతంలో కూడా చూసాం మనం, యూరియా కోసం చాలామంది రైతులైతే చెప్పులు అలాగే వాళ్ళకున్న కవర్లు, బ్యాగులకున్న ఐటమ్స్ అయితే అక్కడ పెట్టి క్యూలో నిలబడిన పరిస్థితి. అయినా సరే వాళ్ళకి కావాల్సినంత యూరియా దొరకకపోవడం, ఒకరికి మాత్రం 1 లేదా 2 ఇలా ఇవ్వడం, ఇలా చాలా జరిగాయి. చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే చూసాం. ఇప్పుడు మళ్ళీ యాసంగి మొదలైంది కాబట్టి మళ్ళీ అదే తీరు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని సకాలంలో యూరియా అందించాలంటూ కూడా రైతులకు చెప్పుకొస్తుంది బీఆర్ఎస్. ఇక సోయా మేము కొనలేం, మీరే కొనండి. ఇక సోయాబీన్ కొనుగోలుపై చేతులెత్తేసిన సర్కార్, కేంద్రమే కొనాలంటూ మంత్రి తుమ్మల లేఖ, గిరిజన రైతులు నష్టపోతున్నారని ఒప్పుకోలు. రైట్, నా రిటైర్మెంట్ పైసలు నాకు ఇవ్వండి ప్లీజ్, వైద్యానికి 18 లక్షలు అప్పయిందంటూ కూడా ఒక వార్తను అయితే చూడొచ్చు. జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన రామ్నగర్లో చికిత్స పొందుతున్న ఒక చిన్నయ్య సంబంధించిన బాధ. ఇక దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టు అంటూ కూడా నిన్న నల్గొండ జిల్లాలో సర్పంచుల సన్మానంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడొచ్చు. ఇక కేసుల బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదు, ఇక రేవంత్ సర్కార్కు ముచ్చెమటలు పట్టిస్తాం, రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం, 420 హామీల భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్, ఇక రేవంత్ సర్కార్పై నిపురు చెరిగారు కేటీఆర్. ఇక జీపీ ఫలితాలు మన గెలుపునకు సంకేతాలు, నల్గొండ జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం, సర్పంచుల ఉప సర్పంచుల కేటీఆర్లు అభినందన, ఇది ప్రభుత్వమే గ్యాంగ్స్టర్ల అడ్డాన, మాఫియా కోసం చెక్ డ్యామ్లను పేల్చేస్తారంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడొచ్చు. దమ్ముంటే ఎన్నికలు పెట్టు అంటూ కూడా ప్రభుత్వాన్ని అయితే కౌంటర్ అటాక్ చేశారు మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న నల్గొండలో సర్పంచ్ల సన్మాన సభలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూసాం. ఇక 350 కోట్ల అనకొండ, 100 కోట్లకు పడగలెత్తిన డీటీసీ మూడ్ కిషన్, అవినీతి సొమ్మును బయటపెట్టిన ఏసీబీ, 1.5 కోటికి దగ్గరగా బ్యాంక్ బ్యాలెన్సు. ఒక వార్తనైతే చూడొచ్చు. కిలోకు పైగా బంగారు ఆభరణాలు, ఇతర నగలు. ఇక సంగారెడ్డిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాలు, హోటల్స్, వ్యాపార సంస్థలో 50% వాటాలు, మొత్తం 12 చోట్ల సోదాలు విస్తుపై అక్రమాస్తులు, ఇంద్రభవనాన్ని తలపిస్తున్న మూడ్ కిషన్ డ్రైవర్ ఇల్లు. అతడు ఒక సాధారణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. ఇక వేతనం నెలకు 2 లక్షలు ఇతనికి, కానీ అతని ఆస్తులు మాత్రం అక్షరాల 350 కోట్ల పైమాటే. అతని డ్రైవర్ వేతనం నెలకు 25,000 అయినట. అయినా అతని ఇల్లు ఒక ఇంద్రభవనమే. ఏసీపీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం అయితే మహబూబ్నగర్ జిల్లాలో రవాణా శాఖలో డీటీసీగా నిధులు నిర్వర్తిస్తున్న మూడ్ కిషన్ నాయక్ ఇండ్లపై అతను గతంలో పనిచేసిన ప్రదేశాల్లో నిన్న ఏసీబీ అధికారులు అయితే ఆకస్మిక సోదాలు చేపట్టారు. హైదరాబాద్, బోయిన్పల్లి, నిజామాబాద్, కంటేశ్వర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా అయితే ఈ సోదాలు జరిగాయి. ఏకకాలంలో కిషన్కు చెందిన బంధువులు, అనుచరుల ఇళ్లలో అయితే మాత్రం ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. దాదాపు 350 కోట్ల వరకు అయితే అక్రమాస్తులు ఉన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఒక సాధారణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, సో అతనికి ఇన్ని వందల కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా చూడొచ్చు. ఏ విధంగా అవినీతి రాజ్యం వెళుతుందో కూడా దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు 13.59 లక్షలు అంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక మార్చి 8న ప్రజాభవన్లో 2 బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీల సమావేశం. ఇక కేంద్రం వద్ద పెండింగ్ అంశాల ఎజెండా, ఇక డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన మీటింగ్, తాజ్ కృష్ణ సహా పలు 5 స్టార్ హోటళ్లకు భోజనం, ఇతర అవసరాల కాంట్రాక్ట్. కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చే దాదాపు 13.59 లక్షలంట.
ఇక మార్చి 8న ప్రజాభవన్లో 2 బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు సమావేశం. కేంద్రం వద్ద పెండింగ్ అంశాల ఎజెండా. ఇక డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షన మీటింగ్. తాజకృష్ణ సహా 5 స్టార్ హోటళ్లకు భోజనం, ఇతర అవసరాలకు కాంట్రాక్ట్. ఏదైతే వీళ్ళు డిప్యూటీ సీఎం కావచ్చు, ఇటు మినిస్టర్లు కావచ్చు, ఏదైతే మీటింగ్ పెడతారో దాదాపు 5 స్టార్ హోటళ్ళు, అలాగే తాజకృష్ణ సహా ఇలాంటి హోటల్లో వీళ్ళు మీటింగ్ పెట్టడంలో అక్కడ వాళ్ళకు జరిగే ఖర్చు, అయ్యే ఖర్చు మాత్రం 13.59 లక్షలే ఉంటుందంట. రైట్. ఇక 1441 పాఠశాలలు మూసివేత, మరో 640 బడుల మూసివేతకు రంగం సిద్ధం. అన్ని జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ బడులే. మూసివేతలో దేశంలోని తెలంగాణ అగ్రస్థానం. అపఖ్యాతిని తుడుచుకునేందుకు సర్కార్ ఎత్తుగడ. 3144 యూపీఎస్లు మూసే దిశగా పావులంటూ కూడా ఒక వార్తను అయితే చూడొచ్చు. ఎందుకంటే దాదాపు ప్రభుత్వ బడులే ఉండాలంటూ కూడా కొన్ని బడులను అయితే మూసివేసుకొచ్చారు. ఇప్పటి వరకు అయితే 1441 పాఠశాలలు అయితే మూసివేశారు. మరో 640 బడులు మూసివేతకైతే ఇంకా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా చూడొచ్చు. ఇక బడ్జెట్ పెంచకుండా, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా స్కూళ్లను క్రమంగా నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో 1441 బడులను జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూసివేసిన సర్కార్ మరో 640 పాఠశాలను సైతం త్వరలోనే క్లోజ్ చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఈ విద్యా సంవత్సరం నుండి 2000కు పైగా పాఠశాలను సర్కార్ మూసివేయడమే కాకుండా ఆయా పాఠశాలలోని ఫర్నిచర్ సామాగ్రిని సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలు ఉపయోగించడమే సైతం ఇప్పటికే విద్యాశాఖ అనుమతించినట్టు కూడా ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక తోడేళ్లకే అధికారుల వత్తాస అంటూ కూడా మరో వార్త చూడాలి. ఇక నెలన్నర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎందుకు పట్టించుకోరు? టిప్పర్, ఎక్స్కవేటర్లను సీజ్ చేయాలి. అక్రమ ఇసుక తరలింపు అరికట్టకుంటే వేలాది రైతులతో కలెక్టరేట్ ముట్టడిస్తామంటూ కూడా బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి హెచ్చరిక అయితే చేశారు. ఎందుకంటే నెలన్నర నుంచి దాదాపుగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎందుకు పట్టించుకోరు అంటూ కూడా టిప్పర్లను వాటిని సీజ్ చేయాలి, లేదంటే మాత్రం మేము కలెక్టరేట్ని ముట్టడిస్తామంటూ కూడా నిన్న మెదక్ జిల్లా సంగారెడ్డి తండ శివారి హల్దీబాగులో ఇసుక డంపులను పరిశీలించారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి. అలాగే ఆమెతో పాటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి కూడా ఉన్నారు. ఇవి నమస్తే తెలంగాణలోని వార్తల అంశాలు. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూసుకున్నట్టయితే చనిపోయిన వాళ్లకు పింఛన్లు అంటూ కూడా ఒక మెయిన్ వార్తగా అయితే వెలుగు దినపత్రిక హైలైట్ చేసింది. ఇక కార్లు, బంగ్లాలు, పెట్రోల్ బంకులు ఉన్నోళ్ళు తీసుకుంటున్నారు. 50 ఏళ్ళు నిండకున్న వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, ఫీల్డ్ లెవెల్ పరిశీలనకు లోపం కారణంగానే బోగస్ పింఛన్లు. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తి. చూడొచ్చు, చనిపోయిన వాళ్ళకు కూడా పింఛన్లు ఇస్తున్నారంట. అలాగే కార్లు, బంగ్లాలు, పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళకి ఈ పెన్షన్లు తీసుకుంటున్నారు. 50 ఏళ్ళు నిండకున్నా కూడా వృద్ధాప్య పెన్షన్లు అందుకుంటున్నట్టు కూడా గతం ప్రభుత్వ హయాంలో ఇలాంటి చాలా జరిగాయి. రాజకీయ ఒత్తిడి, ఫీల్డ్ లెవెల్ పరిశీలన లోపం కారణంగానే బోగస్ పెన్షన్లు కూడా గత ప్రభుత్వంలో జరిగాయి అంటూ కూడా వెలుగు దినపత్రికలు అయితే మనం చూడొచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేత సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు. 20,000 శాంపిల్స్లో 2,000 మంది అనర్హులే. చూడొచ్చు, ఎందుకంటే కొంతమంది 50 ఏళ్ళు నిండుకున్న వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకొని ఆ లబ్ధి పొందుకోవడం, అలాగే బడా వ్యక్తులకు ఇట్లా కార్లున్నా, బంగ్లాలున్నా, ఒక బిజినెస్ మ్యాన్లకు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఇలాంటి పెన్షన్ అయితే లభించింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు మనమైతే చూసాం అది గతంలో కూడా. సో వాళ్ళు ఆడిట్ చేసిన టైంలో అయితే దాదాపు 20,000 శాంపిల్స్లో 2,000 మంది కేవలం అనర్హులే ఉన్నారంటూ కూడా చూడొచ్చు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించమంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూడొచ్చు. ఇక విజన్ 2047 ప్రచార ఆర్భాటం కాదు, ఆచరణలో చూపాల్సిందే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సచివాలయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక క్యూర్ రేర్ పాలసీలను పక్కాగా అమలు చేయాలి. నెలకు 3 సార్లు ఐఏఎస్లు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. ఇక నుంచి అధికారుల పనితీరుపై నిరంతర నిఘా, కార్యదర్శుల శాఖల పురోగతిపై సీఎస్కు నివేదిక ఇవ్వాలి. జనవరి 31 కల్లా ఆఫీసులో ఈ ఫైలింగ్ అమలు కావాలి. టీచింగ్ హాస్పిటల్స్లో అద్భుతమైన వైద్య సేవలు అందించాలి. ఉన్నతాధికారులకైతే సీఎం దిశానిర్దేశం అయితే చేశారు. ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరంలో కొత్త నియమాలు, కొత్తగా నిబంధనలు ఉండే అవకాశాలు కూడా కనిపించే సూచనలు అయితే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నెలకు 3 సార్లు ఐఏఎస్లు క్షేత్రస్థాయికి వెళ్ళాల్సిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఎవరైతే అధికారుల పనితీరు ఉంటుందో వారిపై పక్కా నిఘా ఉంటుంది. అలాగే కార్యదర్శి శాఖ పురోగతిపై కూడా సీఎస్కు నివేదిక ఇవ్వాలి. జనవరి 31 కల్లా ఆఫీసుల్లో ఫైలు కాదు, ఈ ఫైలు ఉండాలంటూ కూడా, ఈ అమలు కావాలంటూ కూడా రేవంత్ రెడ్డి అధికారులకైతే దిశానిర్దేశం చేశారు.
ఇక ఉచితాలతో ప్రజలను సోమరిపోతులను చేయొద్దు, ఉచితాలతో ప్రజలను సోమరిపోతులను చేయొద్దు అంటూ కూడా వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్తనైతే చూద్దాం. ఇక దేశంలో విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇక బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై దృష్టి పెట్టాలంటూ కూడా సూచించారు. ఎందుకంటే దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఉచితాలు ప్రకటిస్తూ వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారు. సో అలా సోమరిపోతులు చేయకుండా కేవలం కొన్నిటి వరకే, ఇటు విద్య కావచ్చు, అటు వైద్యం కావచ్చు, వాటికి మాత్రమే ఉచితాలు ఇవ్వాలి, మిగతా వాటికి అన్ని పెట్టకూడదు అంటూ కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడొచ్చు. ఇక తెలంగాణ నీటి కష్టాలకు కేసీఆర్ కారణం అంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక రవాణా శాఖలో ఏసీబీ భయం, సర్కార్ చేతికి 100 మంది అవినీతి అధికారుల చిట్టా అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఇక బార్డర్లలో చెక్ పోస్టులు ఎత్తేసిన ఆగని వసూలు, ఏజెంట్ల ద్వారా యథేచ్ఛ దందా, ఏసీబీ వరుస దాడులతో ఆఫీసర్ల వెన్నులో వణుకు, అక్రమస్తుల కేసులో నుంచి తప్పించుకునేందుకు వీఆర్ఎస్ వైపు మొగ్గ అంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక డీటీసీ ఆస్తులు 250 కోట్లు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ అరెస్ట్. ఆ వార్తను కూడా చూసాం మనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ హరీష్కు నోటీసులు. ఇక ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు. ఇక బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్టు నిందితుల వెల్లడి. ఇక నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్న సజ్జనార్ టీం. ఈ నెల 26 వరకు ప్రభాకర్ రావు కస్టడియల్ విచారణ. అయితే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉందో దానికి సంబంధించి ఇటు కేసీఆర్కు హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అంటూ కూడా కేటర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్తను చూడొచ్చు. నన్ను క్షమించండి, నాడు బీఆర్ఎస్ సర్కారు మిమ్మల్ని అరెస్ట్ చేసిన విషయం నాకు తెలియదు, RRR నిర్వాసితులతో కవిత. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం అలైన్మెంట్ మార్చారు. ఇక ఎవరో ఏదో చెబితే తనను పార్టీలోంచి కేసీఆర్ తీసేశారంటూ కూడా RRR నిర్వాసితులతో కవిత అయితే మాట్లాడారు. దీనికి సంబంధించి వెలుగు దినపత్రికలు అయితే వార్తలో ప్రధాన అంశాలు ఇవి. వార్తల విశ్లేషణలోని ఆయా దినపత్రికలోని అంశాలు ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి.